నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్తులతో పోటెత్తిన కురప్పల్లె మసెమ్మ జాతర. అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బీజేపీతోనే ప్రజా సంక్షేమం రచ్చబండలో ఆ పార్టీ నాయకులు. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా నియామకమైన జెమినీ ఖాన్. ఇరవై 26న కుప్పానికి ముఖ్యమంత్రి జగన్ రాక, ఏర్పాట్లు పూర్తి. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మసెమ్మను ప్రార్థించినట్లు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పుంగునూరు మండలం కొండచెర్ల కురప్పల్లెలో వైభవంగా జరుగుతున్న మసెమ్మ జాతరకు ఆదివారం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్పలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారికి ఘనస్వాగతం పలికారు. తర్వాత అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. జాతరలో పాల్గొన్న ఆయన జాతరకు విచ్చేసిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలువురు ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జానపద సృజనాత్మక అకాడమీ రాష్ట్ర చైర్మన్ నాగభూషణం, పీకేఎం ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, జిల్లా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అమ్ము, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్, ఏఎంసీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి,
బోయకొండ ఆలయ చైర్మన్ నాగరాజరెడ్డి, పట్టణ మరియు మండల పార్టీ అధ్యక్షులు గంగారపు జయరాం, చెంగారెడ్డి, నేతలు రాజేష్, రాజశేఖర్ రెడ్డి, అఫిషియల్ రాజు, రమణ, రెడ్డెప్ప, చెంగారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరము మసెమ్మ తిరునాళ్ళ జిల్లాలో అన్ని గ్రామాల కంటే ముందు జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా చాలా పెద్దగా ఈ తిరునాళ్ళ కార్యక్రమం జరుగుతుంది. మన కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా చాలామంది భక్తులంతా కూడా ఇక్కడికి చేస్తారు. చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరం కూడా అమ్మవారు మేము దర్శించుకోవడానికి అనుమతిస్తూ ఉంది. ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ప్రజలకందరికీ, మా నియోజకవర్గంలో ఉన్న మిత్రులందరికీ, సోదర సోదరీమణులకు అందరికీ మంచి జరగాలని. పడమటి నియోజకవర్గమైన పుంగనూరు నియోజకవర్గంలో జాతరలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మసెమ్మ జాతరకు సుమారు 30 గ్రామాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుండి కూడా భక్తులు రావడం, అమ్మవారికి పూజలు చేయడం విశేషం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వాయువ్య దిశలో వెలిసి ఉన్న శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి శనివారం ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మాఘమాసంలో పౌర్ణమి నాడు కుమారధార తీర్థ ముక్కోటిని నిర్వహించడం ఆనవాయితీ. ఆ పర్వదినాన ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే కుమారధార తీర్థాన్ని దర్శించి స్నానమాచరించడాన్ని భక్తులు ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. ఈ సందర్భంగా భక్తులు కొండ మార్గాల్లో సౌకర్యవంతంగా నడిచేందుకు వీలుగా ఇంజనీరింగ్, అటవీ విభాగాల అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాప వినాశనం డ్యాం వద్ద ఉదయం 6 గంటల నుండి భక్తులకు పొంగలి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పాలు, తాగునీరు అందించారు. శ్రీవారి సేవకుల సహాయంతో భక్తులకు వీటిని అందజేశారు. మార్గమధ్యంలో తాగునీటిని అందుబాటులో ఉంచారు. పోలీసు అధికారులతో సమన్వయం చేసుకొని టీటీడీ భద్రతా విభాగం వారు తగిన భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు. తీర్థం వద్ద ప్రమాద చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అవసరమైన వారికి మందులు అందజేశారు. వరాహ, మార్కండేయ పురాణాల ప్రకారం ఒక వృద్ధ బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తుండేవాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షమై, ఈ వయస్సులో చెవులు వినిపించవు, కళ్ళు కనిపించవు, అడవిలో ఏం చేస్తున్నావని ప్రశ్నించారు. యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నానని వృద్ధుడు బదులిచ్చాడు. అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమాచరించగా 19 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడు. ముసలి వయస్సు నుండి కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి కుమారధార అనే పేరు వచ్చింది. పద్మ, వామన పురాణాల ప్రకారం దేవలోకం సేనాధిపతి శ్రీ కుమారస్వామి రాక్షసుడైన తారకాసురుడి సంహారం తర్వాత శాప విమోచనం కోసం ప్రయత్నించాడు. శివుని సూచన మేరకు శేషాచల పర్వతాల్లోని వృషాద్రిలో తపస్సు చేశాడు. అనంతరం ఈ తీర్థంలో స్నానమాచరించి శాప విమోచనం పొందాడు. సాక్షాత్తు కుమారస్వామి వారు స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి కుమారధార అనే పేరు స్థిరపడింది. sale. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ఛార్జిగా జెమినీకాంత్ నియామకులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు జిల్లాల వారి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం తిరుపతిలో సమావేశం నిర్వహించి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా పుంగనూరుకు చెందిన జెమినీకాంత్ను నియమిస్తూ ఛాంబర్ అధ్యక్షులు ఏఎం రత్నం, జనరల్ సెక్రటరీ మోహన్ గౌడాలు ఉత్తర్వులు అందజేశారు. అలాగే ఇప్పటి వరకు జెమినీకాంత్ చేసిన చిత్రాల వివరాలను తెలియజేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినీ సేవలను సులభతరం చేయడానికి జిల్లాల వారీగా కోఆర్డినేటర్లను నియమిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనే షూటింగ్లు జరిగేలా చేసి సినీ పరిశ్రమను బలోపేతం చేయడం, వర్క్షాపులు నిర్వహించి కార్మికుల నైపుణ్యాలను మెరుగుపరచడం, ప్రభుత్వ రాయితీలపై నిర్మాతలకు అవగాహన కల్పించి వారికి అండగా నిలవాలనే లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు.
పుంగనూరు మండలం ఇటికినెల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ జ్ఞాన భవన నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్క విరాళదాతలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదివారం గ్రామంలో సమావేశం నిర్వహించి భవన నిర్మాణానికి తమ వంతు సహాయం 30,000 రూపాయలు విరాళం అందించిన దాత తోట సరస్వతిని తోటి మహిళలు సత్కరించారు. ఈ సందర్భంగా పరివర్తన సేవా సంస్థ అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ పొదుపు సంఘాలను నడుపుతూ సంఘాలను ఏర్పాటు చేసి ఆ సంఘ అభివృద్ధికి కృషి చేస్తూ తమ వంతు అంబేద్కర్ భవనానికి విరాళం అందించిన తోట సరస్వతిని అభినందించారు. కార్యక్రమంలో కుమారి, జమున, రేణుక, రెడ్డమ్మ, మునిలక్ష్మమ్మ, లక్ష్మీదేవమ్మ, వసంత, మంజుల, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. దళితవాడలో మహిళా సంఘాల వాళ్ళందరూ కలిసి ప్రత్యేకంగా ఇక్కడ సంఘమిత్ర అయిన మన పుష్పాతమ్మ గారిని ప్రత్యేకంగా అభినందించారు. ఎందుకంటే ఎంతో సేవతో పేద ప్రజల అభివృద్ధి కోసం, దళిత సంఘాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తూ వీళ్ళ మధ్యలో ఉంటూ వీళ్ళ ముందుకు నడిపిస్తున్నందుకు ప్రత్యేకంగా ఆమెకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ప్రారంభం నుండి మొట్టమొదట 1989లో 10 రూపాయలతో సంఘాలను స్టార్ట్ చేసి ఆ రోజు నుండి ఈ రోజు వరకు సంఘాలను నడిపిస్తూ వివో లీడర్గా ఉంటూ అందరిలో ఐక్యతగా కలిసి ముందుకు నడిపిస్తున్న మన సరస్వతి గారిని కూడా మరి సంఘాల తరఫున అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ఇంకా ముందుకు మనం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి. అదేవిధంగా మన అంబేద్కర్ భవనంకు పుష్పాతమ్మ గారు కూడా ఆర్థికంగా సాయం చేశారు. మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాము. అదేవిధంగా మామూలుగా ఈ మన సంఘాలకు రుణమాఫీ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏమంటారంటే ఆడవాళ్ళు మామూలుగా నేను కమ్మ తీసుకోవాలి, జుమ్కి తీసుకోవాలని అనేవాళ్ళు. అయితే మా భార్య సరస్వతి గారు ఏం చేశారంటే 30,000 రూపాయలు వచ్చిన డబ్బును అట్లే సంఘానికి మన అంబేద్కర్ భవనానికి విరాళంగా ఇచ్చారు. కాబట్టి ఇలాంటి హృదయంగా మనము ముందుకెళ్ళి ప్రతి ఒక్కటి మనం చేసుకునే విధంగా మనం అందరినీ ప్రోత్సహించి మన సంఘాలు ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా సపోర్ట్ చేసుకోవాలని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బి నరసింహుల ఆధ్వర్యంలో చౌడేపల్లి మండలం ఆమెలగుట్ట గ్రామంలో రాష్ట్ర స్థాయి దళిత రచ్చబండను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని దళితులు పాల్గొని వారి సమస్యలను పార్టీ వారికి తెలియజేయడం జరిగింది. అధికారులను సంప్రదించి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తరువాత ప్రధానమంత్రి మోడీ అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి గ్రామస్తులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజంపేట జిల్లా ఉపాధ్యక్షురాలు అడప మల్లికారాణి, పుంగనూరు పట్టణాధ్యక్షులు పెద్దమఠం బాబు, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మురళి, రాయల్ తదితరులు పాల్గొన్నారు. దళితవాడలో దళితుల స్థితిగతులపైన మరి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో దళితవాడల్లో రచ్చబండ మాదిరి 10 మంది కూర్చోబెట్టేసి వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళకి ఏమేమి చదువుకున్నారు, కేంద్రం ద్వారా వాళ్ళకి ఏమేమి లబ్ధి వచ్చింది, రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, దానిపైన ఒక అంచనాకు వచ్చి ఒక లిస్టు పంపించమని చెప్పినారు. దానిలో భాగంగా ఈరోజు ఈ గ్రామంలో అంటే ఆమెలగుంట గ్రామంలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు ఈ కార్యక్రమానికి మేము వచ్చాం. దేశంలో ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉంది అనే విషయాలు కొంతమంది చదువుకునే వారికి మాత్రం తెలుస్తుంది. చదువుకోవడం వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఎందుకు కేంద్రంలో మోడీ ప్రభుత్వం మీకు తెలుసు 500 సంవత్సరాల క్రితము ఒక మతాలు వచ్చి బాబ్రీ మసీదు రామ మందిరాన్ని పడగొట్టి అక్కడ మసీదు కట్టుకుంటే 500 సంవత్సరాల పాటు పోరాటం చేసినారు. అన్ని పార్టీలు వచ్చినాయి అధికారంలోకి. కాంగ్రెస్ వచ్చింది, ఇంకొక పార్టీ వచ్చింది, అన్ని పార్టీలు వచ్చినాయి. కానీ మోడీ గవర్నమెంట్ అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 500 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య రామ మందిరాన్ని ఈరోజు కట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. అది కూడా రామ మందిరం కట్టడం అది గొప్ప విషయమే. 500 సంవత్సరాలు కూడా 5 సంవత్సరాలుగా కానీ ఏ ప్రభుత్వంతో కానీ విషయాలు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. మీకు విషయం తెలుసు, 5 కేజీల బియ్యము కరోనా నుంచి ఇస్తా ఉంది. అప్పుడు ఆ కరోనా నుంచి ఆకలితో ఉండకూడదు పేదలు అని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు మరి ఆ రోజు నుండి కూడా ఈ రోజు కూడా ఇంకా 5 సంవత్సరాలు మళ్ళీ పొడిగించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అంగన్వాడీ స్కూల్ తీసుకుందాం. అంగన్వాడీ పౌష్టికాహారం ఎవరు ఇస్తున్నారు? కేంద్రం ఇస్తాం. అంతేకాదు ఇప్పుడు మధ్యాహ్న భోజనం ఉంది స్కూల్లో.
మధ్యాహ్న భోజనం ఎవరు ప్రవేశపెట్టారంటే కేంద్రమే. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కొన్ని తెలియదు. కాబట్టి ఈ విషయాలు తెలియజేసేదానికి మాత్రమే ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టాం. కుప్పం ప్రజల జీవనాడి హంద్రీనీవా కాలువ అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హంద్రీనీవా కాలువ పూర్తి చేశారని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప, జిల్లా కలెక్టర్ ఎన్ షణ్మోహన్, ఎమ్మెల్సీ భరత్ మరియు ముఖ్యమంత్రి పర్యటనల సమన్వయకర్త తలశీల రఘురాములు ఈ నెల 26న ముఖ్యమంత్రి కుప్పం నియోజకవర్గ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గత ఎన్నికల సందర్భంగా కుప్పంకు హంద్రీనీవా నీటిని అందిస్తామని మాట ఇచ్చి పూర్తి చేశారన్నారు. కుప్పం ప్రాంతంలో అధిక సంఖ్యలో రైతులు హార్టికల్చర్పై ఆధారపడి ఉన్నారన్నారు. హంద్రీనీవా ద్వారా 54 చెరువులను నింపి దాదాపు 6,300 ఎకరాలకు నీరు అందించడం జరుగుతుందన్నారు. పాలారు ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న సందిగ్ధం తొలగిపోవడంతో త్వరలో నిర్మాణం చేపట్టేందుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు. తద్వారా కుప్పం నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరు కొరత లేకుండా చూడాలన్నది ముఖ్యమంత్రి ప్రధాన ఉద్దేశమన్నారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి ఉంచి గత 4.5 సంవత్సరాలలో అన్ని విధాలా అభివృద్ధి చేశారని, కుప్పంను మున్సిపాలిటీగా ప్రకటించి మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణం దాదాపు 7 కోట్ల రూపాయలతో పురోగతిలో ఉన్నదన్నారు. 66 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీ అభివృద్ధికి కేటాయించడం జరిగిందని, కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశామని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా రామకుప్పం మండలం రాజుపేట వద్ద హెలీప్యాడ్, హంద్రీనీవా కాలువ పనులను, శాంతిపురం మండలం గుండుశెట్టిపల్లి వద్ద బహిరంగ సభ హెలీప్యాడ్లలో జరుగుతున్న పనులను పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్ఎన్ఎస్ఎస్సి రాజగోపాల్, డిఆర్డీఓలు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 2022 ఏం బా అందరూ రెడీనా? 2022 సెప్టెంబర్ నెలలో చేయూత ప్రోగ్రాంకు మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆ సందర్భంగా కుప్పం నాయకులందరూ కూడా భరత్ గారి ఆధ్వర్యంలో, మన సెంథిల్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని హంద్రీనీవా కాలువ పూర్తి చేసి మాకు నీళ్ళు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం ద్వారా సమావేశంలోనే అనౌన్స్ చేశారు. తప్పకుండా పూర్తి చేస్తాం ఎన్నికల లోపల అని చెప్పి. ఆ విధంగానే ఇప్పుడు ఎన్నికల లోపల పూర్తయింది. నీళ్లు కూడా వస్తూ ఉన్నాయి. మరి కుప్పం ప్రజలందరికీ కూడా ఇది చాలా అంటే ఒక జీవనాడి మాదిరి ఉంటుంది రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఎక్కువ మంది హార్టికల్చర్ క్రాప్స్ మీద డిపెండ్ అయ్యే ప్రాంతం ఇదంతా కూడా. ఇది 6,300 ఎకరాలకు ఇది నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 54 చెరువులు నింపడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకా గతంలో రాజశేఖర రెడ్డి గారు నేను అప్పుడు మంత్రిగా ఉండి కుప్పం మీద దృష్టి పెట్టి పనిచేస్తూ ఉన్నప్పుడు పాలారు ప్రాజెక్టును మంజూరు చేయించి దాని టెండర్లు కూడా పిలిపించాము. పని జరిగే తరుణంలో తమిళనాడు గవర్నమెంట్ చేత చంద్రబాబు నాయుడు పట్టుబట్టి ఆ రోజు ఉన్న జయలలిత గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం సుప్రీంకోర్టుతో కాకపోవడం, సుప్రీంకోర్టులో కూడా అది చాలా రోజులు వ్యాజ్యం నడవడం, అందువల్ల పాలారు ప్రాజెక్టును మేము తిరిగి చేపట్టలేకపోయాం. ఈరోజు అది కూడా క్లియర్ అయింది కాబట్టి ఆల్రెడీ జీవో కూడా ఇచ్చారు. రేపు రోజు ముఖ్యమంత్రి గారు దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తారు. త్వరలో అది కూడా చేపడతాము. వీటికి తోడు ఇంకా 2 రిజర్వాయర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. వాటిని కూడా ఎన్నికల తర్వాత మొదలు పెడతాం. ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడ 24 గంటలు తాగునీరు కానీ సాగునీరు కానీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలనేది మా ప్రభుత్వ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం మీదే పనిచేస్తూ ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరు గుర్తుంచుకోవాల్సింది 35 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు 8వసారి పోటీ చేయబోతూ ఉన్నాడు. ఈ 35 సంవత్సరాలలో 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మిగతా అంతా కూడా అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఏ హోదాలో కూడా అతను ఈ హంద్రీనీవా నీళ్లు కుప్పంకి తీసుకురావాలని ఆలోచన చేయలేదు. పాలారు ప్రాజెక్ట్ కట్టాలని కూడా ఆలోచన చేయలేదు. ఇరిగేషన్ మీద అతను ఏది కూడా శ్రద్ధ చూపించలేదు. తాగునీటికి కానీ సాగునీటికి కానీ ప్రాధాన్యత ఇవ్వలేదు. కేవలం ఏదో తూతూ మంత్రంగా 4 రోడ్లు అట్లా నల్లగా చేసి నేను డెవలప్ చేశానని చెప్పారు. ఈరోజు చూస్తే కుప్పం అభివృద్ధి 4.5 సంవత్సరంలో
మేము ఒక మున్సిపాలిటీని చేసాము. మున్సిపాలిటీకి ఒక పర్మనెంట్ బిల్డింగ్ ప్రోగ్రెస్లో ఉంది. దాదాపు 7 కోట్లతో ప్రోగ్రెస్లో ఉంది. ఒక ఆర్డీఓ అంటే రెవెన్యూ డివిజన్గా చేసాము. ఇక్కడ పోలీసు డివిజన్గా కూడా చేసాము. మరి అధికారులను నియమించేదే కాకుండా ఇక్కడ వారికి పర్మనెంట్ భవనాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ చేసిన తర్వాత భారత్ అభ్యర్థన మేరకు 66 కోట్ల రూపాయలు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కుప్పం మీద శ్రద్ధ తీసుకొని ఏది అడిగినా కూడా కాదనకుండా ఇచ్చిన సంగతి ఈ కుప్పం ప్రజలందరికీ కూడా తెలుసు. జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందరికీ తెలుసు అని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి మేము ఇక్కడ రాజన్న క్యాంటీన్ అని చెప్పి ఒకటి పెట్టాము మా పార్టీ తరఫున. పెడితే రోజువారీ కూడా 1000 మంది భోంచేసే పరిస్థితి ఉన్నది. మరి వాళ్ళు మాకు ధీటుగా చేయలేక ఒక ట్రాక్టర్ మీద తెచ్చి కొంతసేపు ఇచ్చేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. మేము 2 చోట్ల పెట్టాము ఈ క్యాంటీన్. ఉదయం పూట పూల మార్కెట్ దగ్గర అక్కడ వచ్చే రైతులందరికీ కూడా అనుకూలంగా ఉండాలని, ఇంకొకటి మార్కెట్లో పెట్టాము. బాగా అంతా కూడా దాదాపు రోజు కూడా 1000 నుంచి 2000 మంది దాకా భోంచేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా ఏది చూసినా కూడా పార్టీ పరంగా చూసినా లేకపోతే ప్రభుత్వ పరంగా చూసినా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నంత శ్రద్ధలో 10% కూడా ఈ కుప్పం అభివృద్ధి మీద కానీ ఈ కుప్పం ప్రజల ఆకాంక్షల మీద కానీ ఇప్పుడు కూడా చంద్రబాబు పనిచేయలేదు. నిజం గెలవాలి కదా, నిజం గెలవాలని మేము కూడా కోరుకుంటూ ఉన్నాం. తప్పనిసరిగా ఎన్నికలు అయితే ఫలితాలు వస్తాయి, నిజం గెలుస్తుంది. నేను దీని గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం. అయితే ఒకటైతే చెప్పదలుచుకున్నాను, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ సీట్లు తెచ్చుకొని గెలిచి పదవి పొందాలనే బాధ కంటే నాకు డబ్బులు వస్తే చాలు అనే ఆలోచనతో పనిచేశాడని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటున్నారు. దాంతో నేను కూడా ఏకీభవిస్తాను. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఈ నెల 27వ తేదీన తిరుపతికి రానున్నట్లు ఎంఆర్పిఎస్ చిత్తూరు జిల్లా నాయకులు నర్సింహులు తెలియజేశారు. పుంగనూరు పట్టణంలో పార్టీ శ్రేణులతో సమావేశమై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుపతిలో బాబు జగజ్జీవన్ రాయ్ భవనంలో ఈ నెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు ఎంఆర్పిఎస్, ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యకర్తల సమావేశంలో మందకృష్ణ మాదిగ పాల్గొని భవిష్యత్తుపై దిశానిర్దేశం చేస్తారని, ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలను వర్గీకరించాలని మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఈ ప్రభుత్వాలు స్పందించక ఎన్నో ఇబ్బందులు పెట్టిన, ఎన్నో జైలు జీవితం గడిపి ఈరోజు మనము అంతిమ దిశగా వర్గీకరణ సాధించే రోజు ముందుంది. ఈ తరుణంలో అన్నగారు ఆంధ్ర రాష్ట్ర పర్యటనలో భాగంగా 27వ తారీఖున తిరుపతికి వస్తున్న సందర్భంగా మాదిగ జాతి ప్రజానీకం మొత్తము హాజరై ఆయనకు స్వాగతం పలకాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారా. అదేవిధంగా అన్నగారు తలపెట్టిన అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసి మాదిగ జాతి మొత్తం ఆయనకు అండగా ఉండి ఆయన మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన జాతి కోసం అహర్నిశలు కృషి చేసి ఆయన కుటుంబాన్ని వదులుకొని, ఆయన పిల్లలు వదులుకొని మన పిల్లల కోసం బాధపడుతున్నాడు కాబట్టి ఆయనకు అండగా నిలబడి ఆయన ఏదైతే కోరుకుంటాడో, ఆయన ఏదైతే త్యాగిస్తాడో ఆయన అడుగుజాడల్లో ప్రతి మాదిగ బిడ్డ నడుచుకొని ఆయన చెప్పిన విధానంగా వర్గీకరణ మనం సాధించుకునేదానికి ఆయనకు ముందుండి మనము అందరూ కూడా సంఘీభావం తెలపాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 27వ తారీఖు తిరుపతిలో జరుగు అన్నగారి మహాసభను అత్యధికంగా విజయవంతం చేసి మనం ఉనికిని చాటుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. సోదరులారా, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తులతో పోటెత్తిన కురప్పల్లె మసెమ్మ జాతర. అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బీజేపీతోనే ప్రజా సంక్షేమం, రచ్చబండలో ఆ పార్టీ నాయకులు. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా నియామకమైన జెమినీ ఖాన్.
26న కుప్పానికి ముఖ్యమంత్రి జగన్ రాక, ఏర్పాట్లు పూర్తి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.